లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్. ప్రేక్షకులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నేను మీ అందరి మిత్రుడు మకాందార్ ఇమ్రాన్ అలీ ఖాన్. హజ్ 2025 గైడ్లైన్స్లోని కొన్ని ముఖ్యమైన సమాచారం అందించే బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఇది 4వ వీడియో. కొత్తగా ఈ వీడియో చూస్తున్నవారు ముందుగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లను చూసిన తరువాత ఈ వీడియోను చూడవలసిందిగా మనవి. ఇప్పుడు సిమ్ కార్డ్ గురించి తెలుసుకుందాం. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా యాత్రికులకు సిమ్ కార్డ్ ఇవ్వబడదు. మనం వాడుతున్న ఎయిర్టెల్ కానీ లేక జియో సిమ్లో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్ వేయించుకోవాలి, లేక సౌదీ అరేబియా యందు సిమ్ కార్డ్స్ ఫ్రీగా లభిస్తాయి. ఎయిర్పోర్ట్ బయట లేక అజీజియా బిల్డింగ్స్ దగ్గర లేక రోడ్ల పక్కన సిమ్ కార్డ్స్ అమ్మేవాళ్ళు, రీఛార్జ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీకు నచ్చిన సరి అయిన ప్లాన్ రీఛార్జ్ చేయించుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం మీరు వాడుతున్న ఫోను యందే ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్ వేయించుకోవడం చాలా మంచిదని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా యాత్రికులకు సూచించడం జరుగుతున్నది. మనకు కేటాయించిన రూమ్ కానీ లేక బిల్డింగ్ కానీ మార్చే అవకాశం ఉందా తెలుసుకుందాం. ఖచ్చితంగా లేదు అనే చెప్పాలి. ఒక్కసారి రూములు అలాట్ అయిన తర్వాత మరలా మార్చడానికి అభ్యర్థనలు స్వీకరించరు. రూముల మార్పు కోసం చేసే ప్రయాసలు వృధాయే. ఇక హజ్ యాత్ర యందు అదాహి అంటే ఖుర్బానీ గురించి తెలుసుకుందాం. హజ్ యాత్రికులకు నేను ఇచ్చే సలహా ఏమిటంటే అదాహి కేవలం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా మాత్రమే చేయండి. అప్లికేషన్ ఫామ్లో అదాహిని ఎంచుకోవడమే మంచిది. ఎందుకు అంటే చాలామంది ప్రైవేట్ వ్యక్తులు, ఏజెంట్లు అదాహి పేరుతో మోసం చేస్తారు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే హజ్ అప్లికేషన్ ఫామ్ యందు అదాహిని ఎంచుకున్నాక మరలా రద్దు చేయడం కుదరదు. ఎవరైనా హజ్ యాత్రికులు హజ్ అప్లికేషన్ ఫామ్ యందు అదాహిని ఎంచుకున్నప్పటికీ అదాహి డబ్బులు చెల్లించని పక్షంలో హజ్ కమిటీ ఆఫ్ ఇండియాకి అదాహిని రద్దు చేసే హక్కు ఉంటుంది. ఇటువంటి సందర్భంలో యాత్రికులు తప్పనిసరిగా అదాహి కోసం సొంత ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది. హజ్ అప్లికేషన్ ఫామ్ యందు అదాహిని ఎంచుకున్న యాత్రికులకు అదాహి కూపన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కూపన్లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా ఖుర్బానీ పూర్తి అయ్యిందా లేదా అన్నది తెలుసుకోవచ్చు. అదాహి అమౌంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్తో పాటు జత చేసి కట్టవలసి ఉంటుంది. యాత్రికులకు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చేయు విజ్ఞప్తి ఏమన్నది తెలుసుకుందాం. హజ్ 2025లో ప్రపంచ నలుమూలల నుండి దాదాపు 30 లక్షల మంది యాత్రికులు వస్తారని, యాత్రికులు అందరూ తమ సొంత భద్రతతో పాటు తోటి యాత్రికుల భద్రత కోసం సౌదీ అధికారులు నిర్దేశించిన ఆదేశాలు, సూచనలు మరియు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరుచున్నారు. అలానే యాత్రికులు అందరూ ప్రశాంతంగా, శ్రద్ధగా మరియు తోటి యాత్రికుల సౌలభ్యం కోసం సున్నితంగా ఉండాలని సూచిస్తున్నారు. యాత్రికులు సౌదీ అరేబియా భద్రతా సిబ్బంది, హరమైన్ షరీఫైన్లోని గార్డులు, పోలీసు సిబ్బంది, స్థానిక సంస్థల అధికారులు, ప్రతినిధులు, వైద్యులు, నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లు, ముఅల్లింలు, రాష్ట్ర హజ్ ఇన్స్పెక్టర్లతో ఎటువంటి వాదనలు, వివాదాలు లేక వికృత ప్రవర్తనకు దూరంగా ఉండాలని కోరుచున్నారు. యాత్రికులు పైన పేర్కొన్న అధికారులచే దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటారు. వెంటనే అరెస్టు చేసి జరిమానా విధించి తక్షణం భారతదేశాన్ని వెనక్కి పంపిస్తారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. కొన్ని సందర్భాలలో జీవితకాలం బహిష్కరించబడతారు. ఇప్పుడు ఎంబార్కేషన్ పాయింట్ గురించి తెలుసుకుందాం. భారతదేశ వ్యాప్తంగా మొత్తం 20 ఎంబార్కేషన్ పాయింట్లు ఉన్నాయి. ఇందులో అహ్మదాబాద్, ఔరంగాబాద్, బెంగళూరు, భోపాల్, కాలికట్, చెన్నై, కొచిన్, ఢిల్లీ, గాయా, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కన్నూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, శ్రీనగర్ మరియు విజయవాడ ఉన్నాయి. పై వాటిలో యాత్రికులు హజ్ అప్లికేషన్ ఫామ్ యందు ఏవైనా 2 ఎంబార్కేషన్ పాయింట్లను ప్రాధాన్యత క్రమంలో
ఎన్నుకోవలసి ఉంటుంది. యాత్రికులు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఒక్కసారి ఎంబార్కేషన్ పాయింట్ ఎన్నుకున్నాక తరువాత ఎటువంటి పరిస్థితులలోనూ ఎంబార్కేషన్ పాయింట్ని మార్చడం కుదరదు. కొన్ని సందర్భాలలో ఎంబార్కేషన్ పాయింట్ని మార్చే అధికారం మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్కి ఉంటుంది. ఇక ఫ్లైట్స్ వివరాలు తెలుసుకుందాం. హజ్ 2025లో ఇండియా నుంచి మొదటి ఫ్లైట్ ఏప్రిల్ 29న ప్రారంభం అవుతుంది మరియు చివరి ఫ్లైట్ మే 30వ తేదీన వెళుతుంది. అలానే రిటర్న్ ఫ్లైట్స్ జూన్ 11న ప్రారంభమై చివరి ఫ్లైట్ జూలై 10వ తేదీన ఇండియాకు చేరుకుంటుంది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నుంచి వెళ్లే హజ్ యాత్రికుల ఫ్లైట్ డేట్స్ త్వరలో ప్రకటించబడతాయి. ఇప్పుడు బ్యాగేజ్ వివరాలు తెలుసుకుందాం. ఒక యాత్రికునికి 2 సూట్ కేసులు ఒక్కొక్కటి 20 కేజీల వరకు అనుమతించబడుతుంది. అలానే ఒక క్యాబిన్ బ్యాగేజ్ 7 కేజీల వరకు ఫ్లైట్ లోపల తీసుకొని వెళ్ళవచ్చు. యాత్రికులు తమ సూట్ కేసును సులువుగా గుర్తించడం కోసం మార్కర్ పెన్తో సూట్ కేసుపై వారు కవర్ నంబర్, పేరు, చిరునామా, ఫ్లైట్ నంబర్, ఎంబార్కేషన్ పాయింట్ను తప్పనిసరిగా వ్రాయవలెను. ఒకవేళ తప్పిపోయినా గుర్తించడం సులువు అవుతుంది. యాత్రికులకు తిరుగు ప్రయాణంలో 5 లీటర్ల జంజమ్ క్యానులను ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా తమ సూట్ కేసులలో జంజమ్ను బాటిల్స్లలో పెట్టుకుంటే వాటిని తీసివేయబడుతుంది. హజ్ 2025 గైడ్లైన్స్లోని ముఖ్యమైన సమాచారం అంతా మీ ముందు ఉంచడం జరిగింది. ఈ 4 వీడియోస్ చూసిన వారికి ఏదైనా సందేహాలు కలిగి ఉంటే కామెంట్లో అడగవచ్చు. మీకు వెంటనే సమాధానం అందించబడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇతరుల ఉపయోగార్థం దీనిని మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. మరింత సమాచారంతో మీ ముందు మరలా వస్తాం. అంతవరకు సెలవు. అల్లా హాఫీజ్.